శ్రీమన్నారాయణ 15వ పాసురం. ఈరోజు పాసురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణలా జరుగుతూ ఉంది. నిన్నటి గోపబాలిక వీరంతా కలిసి స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే విన్నది. ఈవిడికి ఈ పరమ భాగవతోత్తరాలు పాటలంటే చాలా ఇష్టం. అందుకని వారు ఏమి చెప్పినా అలా లెగవకుండా అలా పడుకోనే ఉంది. వీరు లేపుతూ ఉన్నారు. ఎళ్ళే ఇళ్ళంకిలియే లేత చిలక, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? లేచి రావమ్మా, నీది అందమైన గొంతు కదా, నీ మాటలు వినాలని మాకు చాలా కోరికగా ఉంది, లేచి బయటికి రావమ్మా అని చెబుతూ ఉన్నారు. వీరందరూ కూడా ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని వెళదాం రావమ్మా, అందరూ వచ్చారా అని అడుగుతుంది. అందరం వచ్చామమ్మా అని చెబుతూ ఉన్నారు. మనందరము కలిసి ఆ కృష్ణయ్య దగ్గరికి వెళదాము. ఆ కృష్ణయ్య ఎలాంటివాడు? బలం కలిగిన ఏనుగు కువలయా పీడనం అలాంటి వాటి కొమ్ములు విరిచాడు కదా ఆ స్వామి. శత్రువులోని శత్రుత్వాన్ని తొలగించేవాడు కదమ్మా ఆ స్వామి. మాయని చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావిని మనం అందరం కలిసి పాడుదాం రావమ్మా అని చెబుతూ ఉంది మన ఆండాళ్ళమ్మ లోపల ఉన్న గోపబాలికతోటి. అందరం కలిసి ఆ కృష్ణ పరమాత్ముణ్ణి నిన్న చెప్పుకున్నాం కదా పుండరీకాక్షుడు అని, అలాంటి ఆ కృష్ణ పరమాత్మ వైభవాన్ని చెప్పుకుందాం, లేచి రావమ్మా అంటూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ.